నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు తిరుపతిలో పిహెచ్సిలను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన అనిల్ కుమార్ సింఘాల్ కృష్ణా జిల్లాలో మిల్లు నుండి ధాన్యాన్ని వెనక్కి పంపిన అధికారులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి దేవినేని పుట్టపర్తిలో వ్యాక్సినేషన్ తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ టీకా పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు గూడూరులో మెగా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ వేస్తున్నట్టు వెల్లడి కృష్ణా జిల్లా నాగాయలంకలో దారుణం కూలీ హత్యకు దారితీసిన అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ఇక డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జిల్లా కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు వ్యాక్సినేషన్ నేపథ్యంలో తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సెకండ్ వేవ్ తీవ్రత చాలా తగ్గిందని చెప్పారు కరోనా సెకండ్ వేవ్లో మొదటి 2 నెలల రోజుకు 24,000 కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం రోజుకు 5,000 లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా పురోగతి వచ్చిందని తెలిపారు 96 లక్షల మందికి ఫస్ట్ డోసు వేసినట్లు చెప్పారు కొత్తగా 9 లక్షల డోసులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,30,000 డోసులను వేశామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి రోజుకి కొంచెం మెరుగుపడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే 5 మే కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధించడం జరిగింది అప్పుడు నుంచి స్లోగా కేసుల సంఖ్య బాగా తగ్గింది రోజువారీగా వస్తున్నటువంటి పాజిటివ్ కేసులు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది పీక్ స్టేజ్లో దాదాపు 24,000 కేసెస్ రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ దాదాపు 5,000 నుంచి 6,000 కేసులు రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది అదేవిధంగా పీక్ స్టేజ్లో దాదాపు యాక్టివ్ కేసెస్ 15-16 మే ఆ ప్రాంతంలో 2,11,000 అయితే ఇప్పుడు దాదాపు 60,000-65,000 లోపల యాక్టివ్ కేసెస్ సంఖ్య కూడా ఉన్నట్టుంది అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి స్లోగా దాన్ని దృష్ట్యా గవర్నమెంటు ఈ పని చేస్తున్నటువంటి ఏ కేటగిరీ కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈ కర్ఫ్యూ టైమింగ్ అంతా కూడా రిలాక్స్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకా వీక్లీ పాజిటివిటీ 10% కంటే ఎక్కువ ఉండడం వల్ల అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టి మిగతా అన్ని జిల్లాల్లో రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన సంగతి అందరికీ తెలిసిన విషయం అయితే ఈ సెకండ్ వేవ్లో మనం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని ఈ ఆక్సిజన్ లైన్స్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టు ఇవంతా ఏర్పాటు చేసుకున్నా చివరికి పర్మనెంట్గా కోవిడ్ నుంచి మనం విముక్తి పొందాలంటే అందరికీ సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయగలిగితేనే అది సాధ్యం అయితే ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసుకుంటే నిన్నటి వరకు 1,23,00,000 16,609 డోసెస్ మనం అడ్మినిస్టర్ చేసాం దాంట్లో
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్తరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతుల ధాన్యాన్ని మిల్లు దగ్గర నుంచి వెనక్కి పంపడం ప్రభుత్వానికి సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గ్రామంలో 4 రైతులకు చెందిన 215 ధాన్యం బస్తాలను విస్సన్నపేట మండలం పుట్టేల మిల్లుకు తీసుకెళ్లగా వారు వెనక్కి పంపారు. స్థానిక నాయకులతో కలిసి వెళ్లి ధాన్యాన్ని పరిశీలించిన ఉమా రైతుల నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూనపరాజు పర్వ కొనుగోలు కేంద్రం అధికారులు పొట్టేలు మిల్లుకు తీసుకెళ్లాలని చెప్పడంతో వెళ్లామని, అక్కడ 10 కిలోల తరుగు ఇస్తే తీసుకుంటామని చెప్పారని, అందుకు అంగీకరించినా తీసుకోకపోవడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చామని రైతులు డి శ్రీనివాసరెడ్డి, జి వెంకటేశ్వరరావు వివరించారు. దేవినేని మాట్లాడుతూ, దీన్ని బట్టి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. నేను ధాన్యం చూపిస్తే ఊక చూపిస్తున్నానని అంటున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రికి ధాన్యానికి ఊకకు కూడా తెలియడం లేదు. ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడరు? భార్యల పుస్తల తాకట్టు పెట్టి రైతులు ధాన్యం పండిస్తుంటే ఇంకా బకాయిలు ఎందుకు జమ చేయరు అని ఉమామహేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే పర్చేసింగ్ సెంటర్ ద్వారా ఏదైతే మిల్లర్లకి తీసుకెళ్లిన ధాన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి గోడౌన్ల దగ్గర పడేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఈ గంట తప్పుతుంది. ఎందుకంటే దగ్గర ఇక్కడ రైతాంగం ఊహ తెలిసిన తర్వాత ఈ విధంగా ధాన్యాన్ని తీసుకెళ్లి మిల్లర్ల దగ్గరికి, ధాన్యాన్ని అక్కడ 3 రోజులు 2 రోజులు అక్కడ ఉంచి ఉండాలని చెప్పి దగ్గర 15 కిలోలు కారం తరుగు కింద కింటాకి 15 కిలోలు దోపిడీ కార్యక్రమాలు అందరి దగ్గర చేసి ఇవాళ ఈ రైతులు ఇద్దరు కూడా వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, ఇంకో 2 రైతులు 4 రైతులు, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఈ బస్తా చూడండి, మా బస్తా కాదు, జగన్ రెడ్డి గారు ప్రభుత్వం బస్తా, ప్రభుత్వం ఇచ్చిన బస్తా, ప్రభుత్వం ఇచ్చిన విత్తనం, రైతు పండించిన ధాన్యం ఇది. దీన్ని కొనలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం ఇవాళ బోకరిచ్చో, బూతులు తిట్టో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబునో మమ్మల్ని తిడితే రైతాంగ సమస్య పరిష్కారం కాదు. రైతాంగం డిమాండ్ చేసేదే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇవాళ సిగ్గుపడాలి మీరు. ఇవాళ కూడా ధాన్యాన్ని తిప్పపించారంటే అదేవిధంగా డబ్బులు ఇమ్మీడియట్గా రైతాంగం అకౌంట్లో వేయాలి. అదేవిధంగా వాళ్ళు చూడండి, మీరు బస్తాకి 10 నుంచి 15 కిలోలు, కింటాకి 15 కిలోలు పైనే, తక్కువ కూడా కాదు. ప్రజలందరికీ 100% టీకాలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్ కృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆయన డిఎంహెచ్ఓ కామేశ్వర్తో కలిసి తనిఖీ చేశారు. వైద్యులను వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ఉండగా రికార్డు స్థాయిలో 13 లక్షల టీకాలు వేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి, 5 ఏళ్ల పిల్లల తల్లులకి 3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా టీకాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. మెగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా అనంతపూర్కి రావడం జరిగింది. మనకు 90,000 మందికి ఈరోజు చేద్దామని ఒక ప్లాన్ చేసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి అనేసి ప్లాన్ చేసాం. కానీ మనం ఈ టైం కల్లా 12 లక్షలు మందికి ఈ ఒక్క రోజులో వ్యాక్సిన్ చేయడం అనేది చాలా మిరకలస్ టీమ్ అచీవ్మెంట్ అండి. మన జిల్లాకు 90,000 అనుకున్నాము. ఆ 90,000లో వచ్చి 50,000 నిన్నే వచ్చినాయి. సో ఈరోజు ఉదయం మధ్యాహ్నం 12 తర్వాత ఇంకొక 40,000 డోసులు వచ్చాయి. అది కూడా అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లకన్నిటికీ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు 70,000 పైన
వ్యాక్సినేషన్ చేశాము. ఇంకొక 20,000 వ్యాక్సినేషన్స్ ఇంకొక 2-3 గంటల్లో కంప్లీట్ చేస్తాము. అండ్ హ్యాపీ అబౌట్ అవర్ ప్లానింగ్. ఏపీలో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గూడూరులో గురువయ్య డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ను కలెక్టర్ వివేక్ పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ నంబర్ 970-355-8. వాళ్ళు ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్కి రావచ్చు. దాంతోపాటు మహిళలు ఎవరైతే ఉన్నారో దోస్ హూ హ్యావ్ గాట్ కిడ్స్ లెస్ దెన్ 5 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్గా పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో వచ్చి అంటే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కోవిడ్లో మనము చూస్తున్నాము వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ తీసుకుంటే కోవిడ్ వచ్చిన సివియరిటీ చాలా తక్కువ ఉంది. సో సైంటిస్ట్ కూడా వేరియస్ స్టడీస్లో అలాగే చెప్తున్నారు. యానెక్డోటల్ ఎవిడెన్సెస్ ఆల్సో దే కన్ఫర్మ్ ద సేమ్. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా జాగ్రత్తలు ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే వ్యాక్సినేషన్ తీసుకున్నా కాబట్టి మాస్క్ అవసరం లేదని, హ్యాండ్ వాషింగ్ చేయడం అవసరం లేదని, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలని, భౌతిక దూరాన్ని పాటించకూడదని. కృష్ణా జిల్లా నాగాయలంక మండల కేంద్రంలో అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ఓ రోజువారీ కూలి మరణానికి దారితీశాయి. నాగాయలంక సబ్బినేని అనిల్ కుమార్, మురళీకృష్ణ అన్నదమ్ములు సంబంధించిన పురాతన ఇంటిని అనిల్ అనే వ్యక్తి కోర్టు ద్వారా స్వాధీనపరుచుకున్నారు. సదరు పాత ఇంటిలో సామాగ్రిని అతని ఇంటి వద్ద కూలీలను పెట్టి ఆటోలో తరలిస్తుండగా మురళీకృష్ణ ఆటో ధ్వంసం చేసి సామాను తరలించేందుకు వచ్చిన రోజువారీ కూలీ ఆరుంబాక సద్గుణరావుపై రాడ్తో దాడి చేసి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇచ్చినందువలన అనిల్ తన ఇంట్లోని సామాన్లను బస్టాండ్ రూట్లోకి తరలించేదానికి బ్రహ్మానందపురం చెందిన కొంతమంది కూలీలని ఎంగేజ్ చేసుకున్నాడు. దానిలో భాగంగా ఈరోజు సదరు కూలీలు ఆ యొక్క సామాన్లని తరలిస్తూ ఉంటే ఈ పబ్బినేని మురళీకృష్ణ వారిని బస్టాండ్ సెంటర్లో అడ్డగించి ఆ యొక్క ఆటోలోనే రాడ్డు తీసుకొని దారుణంగా ఆరుంబాక సద్గుణరావు అనే కూలీని హతమార్చాడు. తల మీద బలమైన గాయం చేసి
చంపినాడు అనమాట. దానివల్ల అతను అక్కడే స్పాట్లో చనిపోయినాడు. సదరు ఆరుంబాక సద్గుండ్రావు వచ్చేసి ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడు. దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఇమ్మీడియట్గా SC/ST 302 కింద కేసు నమోదు చేశాము. సాక్ష్యాధారాలను సేకరించి కఠినంగా ఈ యొక్క ముద్దాయికి శిక్ష పడేట్టు తప్పకుండా చేస్తాము. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని గ్రామ సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులకు 45 సంవత్సరాలు పైబడిన వారికి డాక్టర్ నయాబ్ రసూల్ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు ప్రజలు వీడి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. కేసుపల్లి మెడికల్ ఆఫీసర్, నా పేరు ఖాజా నాయబ్. ఈరోజు స్పెషల్ రైడ్ ప్రోగ్రాము మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మన ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈరోజు మన అతిథులు వ్యాక్సినేషన్ వేయబోతున్నాము. దీంట్లో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మొదటి డోస్ వ్యాక్సిన్, అలాగే 84 రోజులు కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్, అలాగే 0 to 5 years అంటే పుట్టిన చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల ఉండే తల్లులకి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్, అలా దీంట్లో ఒక 3000 మంది దాకా మొత్తము కవర్ చేయబడుతుంది. వ్యాక్సినేషన్ కవర్ చేస్తాము. మొత్తం ఈరోజు 19 సచివాలయాల్లో ప్రతి ఒక్క 19 సెషన్ సైట్లలో మొత్తం వ్యాక్సినేషన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సచివాలయంలో వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఒక్కొక్క సచివాలయానికి 150 నుంచి 100 మంది దాకా కవర్ చేస్తాము. మొత్తం ఓవరాల్గా 3000 మందికి వ్యాక్సినేషన్ ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. పుట్టపర్తిలో కంటి చూపు కోల్పోయిన నిరుపేద విద్యార్థికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు గోవిందపేట సేవా సమితి సభ్యులు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తారకరామ కాలనీలో నివాసం ఉంటున్న ఆదినారాయణ, లలితమ్మ దంపతుల కుమారుడు సాయి నవనీత్ 7వ తరగతి చదువుతున్నాడు. అయితే అతనికి తలలో 2 కణితులు ఏర్పడడం వల్ల కంటి చూపు కోల్పోయాడు. కంటి చూపు తిరిగి రావాలంటే 14 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వంతు సాయంగా గోవిందపేట సేవా సమితి సభ్యులు ఆ నిరుపేద విద్యార్థికి 40,000 రూపాయల విరాళాలు సేకరణ చేసి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో పోచిమిరెడ్డి సేవాదళ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆనందయ్య మందు పంపిణీ చేశారు. సుమారు 50 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మందు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా జర్నలిస్టులు ప్రజలకు వార్తలు అందించడంలో ఏమాత్రం వెనకంజ వేయలేదని మురళీధర్ రెడ్డి అన్నారు. విపత్కర సమయంలో తమ సేవలు అందించిన జర్నలిస్టులకు ఆనందయ్య మందులు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలియదు కదా లైన్ వెళ్ళిపోండి, ఇట్లా మెల్లగా తీసుకుంటాం.
కొంచెం మీరు వెనక్కి రండి. ఇప్పుడు సరిపోయింది. ఎనికి రండి ఇంకా కొంచెం అందరూ పడతారు. హనుమంతు నువ్వు తెలియదు కదా. లైన్ వెళ్ళిపోండి, అట్లా మెల్లగా తీసుకుంటాం. కర్నూలు జిల్లాలో శ్రీ నరసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుండి సమాజ సంక్షేమానికి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టులు, విద్యుత్ కార్మికుల సేవలను వారు కొనియాడారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన ఫ్రంట్ లైన్ వర్కర్లను సత్కరించడం సంతోషంగా ఉందని శ్రీ నరసింహ సేవా వాహిని కర్నూలు జిల్లా ఇన్ఛార్జి రవికాంత్ చౌదరి తెలిపారు. వేదిక అలంకరించిన గౌరవనీయులు ఏడి గారు రవికాంత్ సార్ గారికి, ఏ గారు రాఘవేంద్ర గారికి, రవీంద్ర సార్ గారికి, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు లైన్మెన్లకి, ఇన్స్పెక్టర్లకి, జేఎల్ఎంలకి, పోలీసులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నరసింహ సేవా వాహిని కార్యక్రమం ద్వారా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు 100కి 150 అన్నీ సక్సెస్ అయినాయి. దీని వలన, ఈ స్వచ్ఛ వలన, ఈ అన్నదానం వలన, ఈ కరోనా టైంలో వచ్చే యాత్రికులకు, మూగజీవులకు, గోమాతలకి మనస్ఫూర్తిగా వారికి ఆహారం అందజేస్తున్న రవికాంత్ ఏడి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సేవావాహిని ద్వారా లక్షల మంది భోజనాలంటే భోజనానికి 20,000 వేసుకున్నా కూడా 20 రూపాయలు 30 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? ఆయన తప్పు చెప్తున్నాడు. అకౌంట్ 30 రూపాయలు భోజనం వేసుకుంటే ఎంత అవుతుంది? అట్లా ప్రతి దానికి ఎక్కువ అవుతుంది తప్ప 65 రూపాయలు భోజనం, ఒక భోజనం. ఆయన ఎక్కడో 20 రూపాయలకు 10 రూపాయలకు ఏదో చెప్తున్నట్టున్నాడు. 65 రూపాయలు భోజనం అన్నీ తెచ్చి అంతంత అమౌంట్లు అసలు కలెక్ట్ చేయడము గ్రేటు, చేయడము గ్రేటు. తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి గవర్నమెంట్ గుర్తించకపోయినా నృసింహ సేవా సమితి కరెంటు వాళ్ళు చాలా కష్టపడి, అంటే కరోనా టైంలో అంతటా ఉండి చేస్తున్నారు అని వాళ్ళన్నా గుర్తించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మెనీ థ్యాంక్స్. ఎవరు మనల్ని ఏమంటే ఆ కరెంటు వాళ్ళు అంటే ఎక్కడో లాస్ట్లో కూడా చూపించేదానికి లేదు. ఫస్ట్ పోలీసు వాళ్ళు, తర్వాత హెల్త్. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే నృసింహ సేవ ట్రస్ట్కి ఇంకా దాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయి, ఇవాళ సారు ధూపదీప నైవేద్యాలు మన హిందూ దేవాలయాల్లో జరుగుతున్న వాటికి గుళ్ళు మూసేసి ఇలా జరుగుతున్నందుకు దీపదీప నైవేద్యాలు చేసిన వాళ్ళకి నా తరఫున ఒక గుడికి ఇవాళ నేను డొనేట్ చేద్దాం అనుకున్నాను. ఈ ధూపదీప కార్యక్రమాలు, నైవేద్య కార్యక్రమాలు ఇంకా మన మరియు ఇక్కడ అందరూ అయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ నృసింహ సేవావాహిని ఎట్లంటే సార్ గారు ఉద్యోగం చేస్తూ ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో
మనం ఉద్యోగం చేసుకుంటూ మన కుటుంబాన్ని మనం చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలండి. ఈ కరోనా కాలంలో అన్నంతో ఆకలితో అలమటించి చాలామంది పశువులు ఆడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దీనికి మన సేవావాహిని నృసింహ సేవావాహిని ట్రస్ట్ ద్వారా మన రవికాంత్ గారు చేస్తున్న సేవలను అమోఘంగా వర్ణించవచ్చు. ఈ సేవల్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే నృసింహ సేవని మరియు నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు, మేము దాదాపు 1.5 years నుంచి నరసింహ సేవాహిని ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకొని మా చేతనైనంతలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిన విషయమే. దీనికి నరసింహ సేవాహిని ట్రస్ట్లో ఎన్నో డిస్కషన్స్ చేసి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తానే కృష్ణ చైతన్య గారు అంటే మా సంస్థ వ్యవస్థాపకులు, సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మేము గుర్తించాలి, మీ సేవ అపూర్వము, మాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పడం జరిగింది. నరసింహ సేవాహిని ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 3 లక్షల మందికి. ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో పిహెచ్సిలను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వ్యాక్సినేషన్పై ఆరా తీసిన అనిల్ కుమార్ సింఘాల్. కృష్ణా జిల్లాలో మిల్లు నుండి ధాన్యాన్ని వెనక్కి పంపిన అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి దేవినేని. పుట్టపర్తిలో వ్యాక్సినేషన్ తనిఖీ చేసిన వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్, టీకా పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు. గూడూరులో మెగా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ వేస్తున్నట్టు వెల్లడి. కృష్ణా జిల్లా నాగాయలంకలో దారుణం, కూలీ హత్యకు దారితీసిన అన్నదమ్ముల ఆస్తి తగాదాలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.